భారతదేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో భారత శాస్త్రీయ సంగీత రంగంలో విషాదం అలముకుంది. ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్గా ఉన్న జాకీర్ హుస్సేన్కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. తబలా మాంత్రికుడు అల్లా రఖా కుమారుడైన జాకీర్ హుస్సేన్ సంగీతంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలియజేశారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మృతి విషాదం కలిగిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత శాస్త్రీయ సంగీత రంగంలో ఆయన శిఖర సమానుడని కీర్తించారు. ఇక ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ జాకీర్ హుస్సేన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచం ఒక ప్రకాశవంతమైన దిగ్గజాన్ని కోల్పోయిందని తెలిపారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురైనట్లు మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. భారత శాస్త్రీయ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని, ఆయన ఒక దిగ్గజ సంగీతకారుడని కీర్తించారు జగన్. దేశవ్యాప్తంగా గొప్ప తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సాహబ్ మరణం మన సాంస్కృతిక రంగానికి తీరని లోటని ప్రియాంక గాంధీ తెలిపారు. జాకీర్ హుస్సేన్ నిజమైన లెజెండ్ అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు.